అందరికీ నమస్కారం. కక్కిరాలపల్లిలోని లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, జిల్లా వచ్చేసి హన్మకొండ. ప్రదేశం చాలా విశాలంగా ఉంది. ఇక్కడ స్వామివారి బావి, ఈ బావిలోనే స్వామివారికి సంబంధించినవి రకరకాల విగ్రహాలు బయటపడ్డాయంట. మనం దేవస్థానంలోకి వెళ్తున్నాము. లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధి, శ్రీ సీతారామచంద్ర గోదాకృష్ణ శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి. లోపల లక్ష్మీ నరసింహ స్వామి వారు కొలువై ఉన్నారు. ద్వారపాలకులు జయ విజయులు, జయుడు విజయుడు, ఇంకా హనుమంతుడు, ఆంజనేయ స్వామి, గరుడ. అయ్యగారు చెప్పండి, విశేషం ఏంటి ఇక్కడ ఈ శిల యొక్క విశేషం? శిల యొక్క విశేషం అంటే ఇది చాలా పురాతనమైన కాలం నుంచి ఈ శిల ఉంది. ఈ శిల ఈ యొక్క స్తంభ రూపంలో లక్ష్మీనరసింహ స్వామి ఆ బావిలోకి నుంచి ప్రత్యక్షమైనాడని ఒక ఆధారము. దీనికి మనకు ఈ యొక్క స్తంభ రూపంలోని లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం, లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క కదలికలు, స్వామివారి యొక్క రూపురేఖలు అనేటివి ఈ యొక్క స్తంభ రూపంలో మనకు విశేషంగా తెలుపబడ్డాయి, ఉన్నబడ్డాయి. ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. అవును, స్వామివారి నామాలు, స్వామివారి మీసాలు, స్వామివారు అమ్మవారిని తొడ మీద కూర్చోబెట్టుకున్నట్టు ఇక్కడ మనకు అమ్మవారు అవును 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 స్పష్టంగా కనపడతా ఉంది. రూపంలో మనకు స్వామివారు ప్రత్యక్షమై ఉన్నారు ఇక్కడ. ఓకే గారు, ఇక్కడ ఈ దేవాలయంలో విశేషమైన రోజులు అంటే ఏ రోజుల్లో? రోజులు అంటే ప్రతి నెలలో మాస కళ్యాణం ఒకటి జరుగుతుంది. స్వాతి నక్షత్రం అనేది ప్రతి నెలలో మనకు నక్షత్రాలు 20 నక్షత్రాల్లో స్వాతి నక్షత్రం అనేది ప్రతి నెలకు ఒకసారి వస్తుంది. ప్రతి నెలలో స్వాతి నక్షత్రం రోజు స్వామివారికి విశేషమైన మహాభిషేకము, తర్వాత సుదర్శన హవనము మరియు శాంతి కళ్యాణం, మాస కళ్యాణము జరపబడతాయి. భక్తులు కూడా చాలామంది కూడా రావడం జరుగుతుంది. కృతజ్ఞతలు. స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకొని వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి పరిపూర్ణ ఆశీస్సులు పొందుతారు. జై శ్రీరామ్.